యేసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము వచన ధ్యానములుగా పాస్టర్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా ఏషియా గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియులైన యేసే పరిష్కారం ప్రేక్షకులకు యేసుక్రీస్తు ప్రభు వారి శుభనామంలో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నారు. ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ఆర్థిక సహకారం అందిస్తున్న వారు ఏలూరు రామచంద్రరావుపేట వాస్తవ్యులు శ్రీ జంపన సర్వేశ్వరరావు గారు, శ్రీమతి జంపన కృష్ణవేణి గారు మరియు వీరి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ప్రేక్షకుల ప్రార్థన ఫలితంగా ప్రభు కొద్దిమంది సహకారులను లేవనెత్తుతున్నారు. ఇంకా ప్రార్థించండి. ప్రతిరోజు ఎపిసోడ్ స్పాన్సర్ ఉంటే ఈ ప్రోగ్రాం సెల్ఫ్ సపోర్ట్ అవుతుంది కనుక దయచేసి ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. మా ప్రేక్షకుల నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. మీ ప్రియమైన బిడ్డలను దీవించమని వేడుకుంటున్నాం. యేసే పరిష్కారం ప్రేక్షకులందరూ రక్షించబడుటకు సహాయం చేయండి. ఈ రాత్రికాలం సర్వేశ్వరరావు గారు, కృష్ణవేణి గారిని మీరు దీవించండి. మీ కృపలో ఈ చిన్ని కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి. అనేక మంది ముందుకు వచ్చి వీరి వలె ఎపిసోడ్స్ ఇచ్చుట ద్వారా సువార్త పరిచర్య ఆగక కొనసాగునట్లు చేయండి. మహిమ పొందండి ప్రభు, సహాయం చేయండి. యేసు ప్రభు పేరిట ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వచనము మీ ముందు ఉంచుకోండి. 3వ వచనం చదువుతున్నాను, చూడండి. చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. చెవి యొగ్గి నా యొద్దకు రండి. యెషయా గ్రంథం 66 అధ్యాయాలు గల గ్రంథం. బైబిల్ గ్రంథం 66 పుస్తకాలు గల గ్రంథం. క్రొత్త నిబంధన గ్రంథాలు 27. క్రొత్త నిబంధన నిరీక్షణను గూర్చిన గ్రంథం. యెషయా గ్రంథంలో చివరి 27 అధ్యాయాలు 40 నుంచి 66 వరకు ఉన్న అధ్యాయాలు ఇశ్రాయేలు నిరీక్షణ అనే అంశంపై నిర్మించబడ్డాయి. మొదటి 39 అధ్యాయాలు పాత నిబంధన 39 గ్రంథాల వలె తీర్పును గుర్చి లిఖించబడ్డాయి. శరణు గుర్చి, శిక్షను గుర్చి లిఖించబడ్డాయి. చూడండి, ఈ చివరి అధ్యాయాలలో ఇశ్రాయేలీయులకు కలిగేటువంటి అద్భుత నిరీక్షణ, అంత్య దినాలలో సంభవించే అద్భుత విషయాలు ప్రవచనాత్మకంగా యెషయా భక్తుడు లేవనెత్తి రాస్తున్నాడు. అందులో చెబుతున్న మాట ఈ భాగం 3వ వచనం. చెవి యొగ్గి నా యొద్దకు రండి. చెవి యొగ్గి, చెవి యొగ్గి అనే పదం విని, గ్రహించి, విశ్వసించి నా యొద్దకు రండి అని అర్థం. విని, లిజనింగ్, నాట్ హియరింగ్. వినటం, వినటం గ్రహించుటతో కూడిన వినటం. గ్రహించాలి, విశ్వసించాలి. నా యొద్దకు రండి. ఏమిటి చెవి యొగ్గాలి? దేని గురించి చెవి యొగ్గాలి? మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఏదైతే నీవు చెవి యొగ్గుతావో ఆ చెవి యొగ్గుతున్నది ఏమిటంటే నిన్ను బ్రతికించేది.
నిన్ను బ్రతికించేదాన్ని నీవు చెవియొగ్గు అన్నాడు. రుచి చూడు అనలేదు, ముట్టి చూడు అనలేదు, చెవియొగ్గు అన్నాడు. అంటే ఏమర్థం అవుతుంది మీకు? చెవియొగ్గి అనగానే వాక్యము అని అర్థం అవుతుంది. మీరు బ్రతుకుదురు. దేని చేత మనం బ్రతుకుతాం? దేవుని యొక్క వాక్యం కీర్తనల గ్రంథం 119వ సంకీర్తనలో నీ వాక్యమే నన్ను బ్రతికించింది అని కీర్తనాకారుడు సాక్ష్యం ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనుషుడు రొట్టె వలన మాత్రమే జీవించుడు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని మాట్లాడారు. కనుక చెవియొగ్గి ఆలోచించండి. ఏమిటి చెవియొగ్గాలి? దేనికి చెవియొగ్గాలి? దేవుని వాక్యమును చెవియొగ్గి విశ్వసించండి, ఆలకించండి, విశ్వసించండి, మీరు బ్రతుకుదురు. దేవుని వాక్యం విశ్వసిస్తే బ్రతుకుతారా? శారీరక మరణం గురించి కాదు ఇక్కడ చెప్తోంది. మీరు బ్రతుకుదురు అన్నప్పుడు మీరు శారీరకంగా చనిపోరు అని కాదండి అర్థం. మీరు బ్రతుకుదురు అనగా పునరుత్థానములో భాగస్థులవుతారు. చనిపోయిన వారు బ్రతుకుతారు. శారీరకంగా చనిపోయిన వారు పునరుత్థానంలో, నీతి పునరుత్థానంలో విశ్వాసులు పైకి లేచి వస్తారు. కనుక చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ఏమిటి వినాలి? బ్రతకాలి. ఎట్లా? మనకు అప్లై చేసుకోవాలి. నిత్య నిబంధన. నేను మీతో నిత్య నిబంధన చేస్తాను. నిత్య నిబంధన క్రొత్త నిబంధనే. ఈ నిబంధన శాశ్వతమైనటువంటిది. మొదటి నిబంధన పాతగిలిపోయింది, దేవుడు దానిని తొలగించాడు. మొదటి నిబంధనలో లోపము లేనిదైతే రెండవ నిబంధనతో పని లేదన్నాడు. మొదటి నిబంధనలో లోపముందా? దేవుని నిబంధనలో ఎట్లా అర్థం చేసుకోవాలి? మొదటి నిబంధన మానవుడు నెరవేర్చలేకపోయాడు. అది నిబంధన లోపం కాదు, మానవుని లోపం. నిబంధనలో లోపం ఉంటే దేవునిలో లోపం ఉన్నట్టే. నిబంధన కఠినమైనటువంటిది. మొదటి నిబంధన ధర్మశాస్త్రం, దానిని నెరవేర్చగలిగేవాడు ఎవరు లేరు. అందుకే రెండవ నిబంధనలో దానితో సంబంధం లేకుండా శాశ్వత నిబంధన తీసుకొచ్చాడు. శాశ్వత నిబంధన వడంబడిక మనుషులతో దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా చేసుకుంటానికి ఇష్టపడ్డాడు. అందుకనే యేసుక్రీస్తును నిబంధన గుర్తుగా పంపించాడు, నిబంధన ఏర్పరచువానిగా చేశాడు. నిబంధన రక్తం యేసుక్రీస్తు యొక్క రక్తమే. కనుక ఆయన చిందించిన రక్తధారలు నిబంధనగా కన్వర్ట్ చేశాడు, దేవుడు మార్చాడు. నేను మీతో నిత్య నిబంధన చేయుదును. ఎట్లా? విత్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క రక్తము చేత దేవుడు మనతో నిబంధన చేస్తున్నాడు. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపిస్తాను. ఇటర్నల్ పీస్ అండ్ గ్రేస్, నిత్య సంబంధమైన శాంతి కృప మీకు అనుగ్రహించబడుతుంది అంటున్నాడు. ఎవరి జీవితాల్లో శాశ్వత కృప? దావీదు జీవితంలో శాశ్వత కృప వాగ్దానం చేయబడింది. మరియు ఆయన బిడ్డలు ఆయనను అంగీకరించిన వారికి శాశ్వత కృప వాగ్దానం చేయబడింది. దావీదునే ఎందుకు జ్ఞాపకం చేశాడు ఇక్కడ? దావీదుకు చూపిన కృప అన్నాడు. ఎందుకు? దావీదు నిత్యం పాపాన్ని ఒప్పుకునేవాడు. ఇది మంచి అలవాటు. దావీదు పాపము కప్పుకునేవాడు కాడు. దావీదు అని రాశాడంటే ఏమిటి ఇతని క్యారెక్టర్ అని మనం ఆలోచిస్తే, పాపమును కప్పుకొనక ధైర్యంగా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినటువంటి వాడు దావీదు. కనుక దావీదుకు చూపిన శాశ్వత కృప అనగా పశ్చాత్తాపపడిన పాపికి చూపబడిన శాశ్వత కృప అని మనం అర్థం చేసుకోవాలి. ఈ రాత్రికాలం నీవు నీ పాపమును బట్టి పశ్చాత్తాపడుతున్నావా?
పాపమును బట్టి పశ్చాత్తాపడకపోతే నీకు దేవునికి సంబంధం ఉండదు. పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం నీ అంతటి నీకు వస్తుందా? పరిశుద్ధాత్ముని యొక్క క్రియ అది. ఒక వ్యక్తి తాను పాపిని అని ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు అతని అంతరంగంలో ఘనమైనటువంటి క్రియ జరిగిస్తారు. ఇదిగో జనములకు సాక్షిగా అతని నియమించి తిని, జనములకు రాజుగాను అధిపతిని గాను అతని నియమించి తిని అపాయింటెడ్. నియమించి తిని అనే పదం 2 సార్లు కనిపిస్తుంది. ఎవరు ఈయన? నియమించిన వాడు ఎవరు? నియమించబడిన వాడెవరు? నియమించిన వాడెవరు? నియమించబడిన వాడెవరు? మీకు తెలుసా? నియమించిన వాడు దేవుడు, తండ్రి అయిన దేవుడు. నియమించబడిన వాడు కుమారుడైన దేవుడు. దేని కొరకు నియమించబడ్డాడు? కుమారుడైన దేవుడు శాశ్వతమైన కృపను చూపుటకు, నిత్య నిబంధన చేయుటకు, జనములకు రాజుగా, జనములకు సాక్షిగా, అధిపతిగా యేసు ప్రభు నియమించబడ్డాడు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభు మానవ జాతి అంతటికి రక్షకుడు. పాపము యొక్క శిక్ష నుండి విమోచించగలిగిన ఏకైక సమర్థుడు. ఏలయనగా పాపము నిమిత్తం, పాపము శిక్ష నిమిత్తం మానవుల పక్షంగా తన స్వరక్తం తాను చిందించి యోగ్యుడిగా ఉన్నాడు. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వచ్చెదరు. నీవెరుగని జనులను నీవు పిలిచెదవు. నీవెరుగని జనులు, ఇది సంఘానికి వాగ్దానం. నీవు పిలుస్తావు. ఎక్కడికి పిలుస్తావు? ప్రభు సన్నిధికి పిలుస్తావు. ప్రభు పక్షంగా ప్రభు యొక్క ఆశీర్వాదం పొందటానికి పిలుస్తావు. దేని చేత పిలుస్తావు? ఒక ఇన్విటేషన్ ఇచ్చి పిలుస్తావు. ఆ ఇన్విటేషన్ ఏమిటి? సువార్త. సువార్త ఆహ్వానం చేత నీవెరుగని జనులను సంఘమా నీవు పిలిచెదవు. నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి. గ్రహిస్తున్నారా? యెహోవా నిన్ను మహిమపరచగా చూచి. దేవుడు తాను పిలుచుకున్న వారిని మహిమపరుస్తాడు, గ్లోరిఫై చేస్తాడు, అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకనే చెప్తున్నాడు, నిన్నెరుగని జనులు యెహోవా నిన్ను ఘనపరచగా చూచి, నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తుకొని వస్తారు. దేవుడు మనలను మహిమపరిచినప్పుడు జనులు మన యొద్దకు పరిగెత్తుకొని వస్తారు. సోదరుడా, సోదరి, నీవు నీ యొద్దకు జనులు పరిగెత్తుకొని వచ్చే స్థితికి నీవు ఎదగాలి అంటే నీవెట్లా ఉండాలి? దేవుని చేత మహిమపరచబడిన వానిగా, పరిశుద్ధ జీవితం జీవించేవానిగా నీవు జీవించాలి. యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకండి. ఆయనను వెదకండి. ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొనండి. యెహోవా మీకు దొరుకు కాలం. యెహోవా దొరుకు కాలం అంటే కృపాకాలం. యేసుక్రీస్తు ప్రభువు నందు, యేసుక్రీస్తు ప్రభువు యొక్క నామమునందు విశ్వాసం ఉంచిన వారు యెహోవాను కనుగొంటారు. దేవుని యందు నమ్మకం కలుగుతుంది. క్రీస్తునందు నమ్మకం ఉంచిన వారు దేవుని తెలుసుకుంటారు. అందుకని అంటున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచండి. ఆయన మీకు దొరుకు కాలమున ఆయనను వెదకండి. యేసు ప్రభువుని వెతుకుతున్నారా? ఎలా వెతుకుతారు? చెట్లల్లో, పుట్లల్లో, సిటీలో వెతుకుతారా? వాక్యంలో వెతకండి. మీరు లేఖనముల ముందు విశ్వాసం ఉంచుతున్నారు కదూ, మీరు లేఖనాలను తరచి చూడండి, అవి నన్ను సాక్ష్యం ఇస్తున్నాయి. దేవుణ్ణి నువ్వు ఎక్కడని వెతుకుతావు? దేవుణ్ణి వెతికి మనుషులు వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. దేవుడే మనుషులను వెతికాడు. అందుకే యేసుక్రీస్తుగా ఈ లోకానికి దిగి వచ్చాడని బైబిల్ చెప్తుంటే అనేకులు మేము దేవుని వెతుక్కుంటామంటారు. అయితే పాత నిబంధన గ్రంథంలో యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతకండి.
హౌ కెన్ వి సెర్చ్ హిమ్? ఓన్లీ త్రూ ద స్క్రిప్చర్స్ ఆఫ్ గాడ్. కేవలము దేవుని యొక్క లేఖనాలను తరచి చూడటం వల్లే మీరు ప్రభువుని తెలుసుకుంటారు. నేను 19 సంవత్సరాలుగా బైబిల్ చదువుతున్నాను. దినదినం నూతనంగానే ఉంటుంది. ప్రసంగిస్తున్న కొద్దీ నూతన అర్థాలు బయటకు వస్తుంటాయి. గ్రహిస్తున్న కొద్దీ నూతన తలంపులు ఉంటాయి. ఇది దేవుని వాక్కు. అందుకే దేవుని వాక్యములో వెతకటం మనం నేర్చుకోవాలి. చూడండి, ఒక భార్య తన భర్త దగ్గరగా లేనప్పుడు తన భర్త వ్రాసిన ఉత్తరాన్ని పదే పదే చదువుకుంటుంది. ఆ చదువుకుంటూ ఆ ఉత్తరంలో తన భర్తను కనుగొంటుంది. అంటే అతని ప్రేమను, అతని ఆదరణను, అతనికి తన పట్ల కలిగిన అపేక్షను, వీటన్నింటినీ ఆమె తెలుసుకోగలుగుతుంది. అదే అరగటం అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని గూర్చి, దేవుని ప్రేమ లేఖ అయిన బైబిల్ గ్రంథాన్ని మీరు ధ్యానించడం ప్రారంభించినప్పుడు మీ జీవితాల్లో ఆయన మీకు దొరుకుతాడు. ఆయన మీరు పొందగలరు. ఆయన మీరు కనులారా చూచిన అనుభవానికి వస్తారు. అంతరంగంలో కనులారా చూచిన అనుభవం అంటే నీ బాహ్య నేత్రాలకు దేవుడు కనపడ్డాడు. నీ అంతరంగపు మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు ఆ ప్రభువు యొక్క సన్నిధిని నీవు ఫీల్ అవుతావు, నువ్వు తెలుసుకుంటావు, నువ్వు అనుభవిస్తావు, నువ్వు అభివృద్ధిలోకి వస్తావు. కనుక వాక్యం చెబుతున్న మాట, యెహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెదకుని, ఆయన సమీపముగా ఉండగా ఆయనను వేడుకొనడి. ఆయనను వేడుకొనడి. ప్రార్థన చేయాలి. ఆయన సమీపమున ఉండగా. కృపాకాలంలో ఆయన సమీపం. ఎంత సమీపం? హృదయం అనేది ద్వారమునద్ద నిలిచి ఆయన తడుతున్నాడు. నీ హృదయానికి నీకెంత దూరం? నీ హృదయం నీలోనే ఉంది. నీలో ఉన్న నీ హృదయపు వాకిట ఆయన నిలిచి తడుతున్నాడు. తలుపు తెరవమని నీవు విని, ఆ స్వరం విని నీ తలుపు, నీ హృదయం తలుపు తెరిచిన ఎడల నీవు దీవించబడతావు. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనడి, వేడుకొనడి, వేడుకొనడి. ప్రార్థించండి, బ్రతిమలాడండి. సోదరుడా, సోదరి, ప్రభువుని బ్రతిమలాడుతున్నావా? ప్రార్థనలో గోజాడుతున్నావా? యాకోబు ఆదికాండం 32వ అధ్యాయంలో యబోకు రేవులో ఆయన పాదాలు పట్టుకుని చాలా బ్రతిమలాడాడు. ప్రభువా, నీవు నన్ను దీవించితేనే కానీ నేను నిన్ను పోనీయను అని చెప్పి చాలా బ్రతిమలాడాడు. ఆయన వెతికాడు, ఆయన దొరికాడు. యాకోబు వెతికాడు, ప్రభువు దొరికాడు. ఈ రాత్రికాలం నువ్వు వెతుకుతావా? ఆయన్ని వెతికినట్లయితే, అనగా ఆయన వాక్యమును నువ్వు ధ్యానించినట్లయితే ఆయన ఎంత సమీపంగా ఉన్నాడో నీకు అర్థమవుతుంది. వాక్యాన్ని ధ్యానించే కొద్దీ లోకపు పరిస్థితులు వాక్యానుకూలంగా అర్థమవుతుంటాయి. వాక్యానుకూలంగా లోకం యొక్క పరిస్థితులు మనం వివేచించగలుగుతాం. మన ప్రభువు రాకడ సమీపిస్తోందని, ఆయన లేఖనాలు నెరవేరుతున్నాయని, ఆయన రాబోతున్నారని, ఆయన బిడ్డలకు నిరీక్షణ ఉందని. కనుక ఇట్లాంటి అనేక సత్యాలు నీలో స్థిరపరచబడాలి అంటే నీవు లేఖనాలను వెతకాలి, బైబిల్ చదవాలి. క్విజ్ రాయండి బాబు అని ప్రతి వారం చెప్తున్నాను. చాలా తక్కువ మంది రాస్తున్నారు. ఎందుకని? సరిగా లేఖనాలు వెతకటం చేతగాక. లేఖనాలు వెతకటం దినదినానికి నీ వృద్ధి చేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రతి వాక్యం నీవు అక్షరంగా కాక ఆత్మీయంగా దాన్ని పఠించడం నేర్చుకోవాలి. తదుపరి వచనం, భక్తిహీనులు తమ మార్గమును విడవవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన యెడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన యెడల ఆయన బహుగా క్షమించును. చూడండి, బైబిల్ గ్రంథం ఈ ప్రత్యేకమైన వచనం బంగారు వాక్యం. వారు దేవుని వైపు తిరగగా, రిపెంటెన్స్ మారు మనస్సు, వెనుకకు తిరగటం, దిశ మార్చుకొనటం అని అర్థం. కుడికి వెళ్ళేవాడు నిర్ణయం మార్చుకొని ఎడమకు వచ్చేయటం మారు మనసు అంటే అది. తన జీవిత గమ్యాన్ని మార్చుకోవటం, తన ఆలోచన విధానం మార్చుకోవటం, తన జీవిత ఆశయాలు మార్చుకోవటం. కనుక ఇక్కడ వాక్యం చెప్తున్న మాట, భక్తిహీనులు తమ మార్గాలు విడవాలి.
ఇవాళ భక్తిహీనుల సంఖ్య పెరిగిపోయింది. ఎవరు విడుస్తారు? భక్తిహీనత ఎవరు విడుస్తారు? విడవటానికి ఎవ్వరికి ఇష్టం లేదు. భక్తిహీనత విడిస్తే బ్రతకటం కష్టం అనుకునే స్థాయి ఇది నాన్న లోకంలో ఉంది. దుష్టులు తమ చెడు తలంపులు మానాలి, భక్తిహీనులు తమ మార్గాలు విడవాలి. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల దేవుడు వారిని జాలిపడతాడు, క్షమిస్తాడు. జాలిపడి క్షమిస్తాడు. నువ్వు పాపం చేస్తున్నప్పుడు దేవునికి నీపై కోపం రావటం లేదు, ఇప్పుడు జాలి వస్తుంది. కోపం వస్తుంది ఎప్పుడు? తీర్పు దినాన. అప్పుడు నువ్వేం చేయలేవు. ఆయన నీపై జాలిపడి నిన్ను క్షమించి, నిన్ను తన రాజ్యంలోకి ఆహ్వానించి, నిన్ను క్షమించి, నిన్ను చేర్చుకుంటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి కాలం వాక్యం వింటున్న నీవు ఆయన వైపు తిరుగుతావా? యెహోవా వైపు తిరగాలి, ప్రభువు వైపు తిరగాలి. లోకం వైపు తిరిగిపోతున్నావా? లోతు భార్య ఎటు తిరిగింది? వెనక దట్టు తిరిగింది. ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయ్యింది. లోతు భార్య వెనుకకు తిరిగింది. మనం వెనుకకు తిరగకూడదు. తిరగకూడదు అంటే వెనక్కి చూడకూడదని కాదు అర్థం. దేవుడు నిన్ను పిలిచిన పిలుపు, నీ విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తునందుకు నీ పరుగు ఆగి వెనుకకు తిరగకూడదు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. చూడండి, ఇక్కడ రివర్స్లో రాశాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. మొదట నా తలంపులు అన్నాడు ప్రభు. ఎవరి తలంపుల వంటివి కాదు? మనుషుల తలంపుల వంటివి కాదు. మొదట దేవుని గురించి చెప్పాడు, రెండు మనుషుల గురించి చెప్పాడు. దేవుని తలంపులు మనుషుల తలంపుల వంటివి కాదు అన్నాడు. తర్వాత మానవ త్రోవలు దైవిక త్రోవల వంటివి కాదన్నాడు. గ్రహిస్తున్నారా? ఇందులో మానవ త్రోవలు వేరు, దైవిక త్రోవలు వేరు. దైవ త్రోవలు భిన్నమైనవి. దైవ త్రోవలు అర్థం చేసుకోవటానికి ఇప్పుడిప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. దైవిక త్రోవలు మనకు అనిపిస్తాయి, భిన్నంగా అనిపిస్తాయి, భిన్న పరిస్థితులు కనిపిస్తాయి, భయంతో కూడిన ఆందోళనతో కూడిన పరిస్థితులు కనిపిస్తాయి. కానీ సత్యంతో కూడినటువంటివి మనం అనుసరించాల్సిందే. నా త్రోవలు మీ త్రోవల వంటివి కాదు. బైబిల్ అంతా మానవ త్రోవలు చెరిపేసుకున్నారు. ఆదికాండం 6వ అధ్యాయంలో దేవుడిచ్చిన త్రోవ మానవుడు చెరిపేసుకున్నాడు. మానవుడు తన ఇష్టానుసారంగా స్వేచ్ఛగా జీవించడానికి ఇష్టపడతాడు. చూడండి, మీ జీవితాల్లో ఇటువంటి అవకతవకుందా? మీ జీవితంలో ఎక్కడైనా మీ ఇష్టానుసారంగా జీవించాలని మీరు అనుకుంటున్నారా? మీ త్రోవలు వేరు, దేవుని త్రోవలు వేరు. అనేక మంది దేవుని బిడ్డలు తమ తల్లిదండ్రులు ఇలా చదివించాలనుకున్నారు, మేము ఇలా అవ్వాలనుకున్నాం, ఇలా అవుతున్నాం అంటారు. ఎందుకంటే నీ త్రోవ వేరు, ఆయన త్రోవ వేరు. నీ ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. నా ఆలోచన పరిష్కారం కంటిన్యూ అయిపోవాలి, ఆయన ఆలోచన ఎలా ఉందో మనకు తెలియదు. అది వేరు, అది వేరు, అది భిన్నం, అది ప్రత్యేకం. కనుక గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మదగిన వాడు, మనకు మేలు చేసే దేవుడు. మన జీవితంలో ఏది సంభవించినా ఆయన దాన్ని మేలుగా సమకూర్చే దేవుడు. మనము ఏ పాటి వారమని జ్ఞాపకం చేసుకున్నాడు, మంటి వారమని మనలను జ్ఞాపకం చేసుకున్నాడు మన దేవుడు. కనుక నమ్మండి, మీ త్రోవలు వేరు, ఆయన త్రోవలు వేరు. మీ మార్గాలు వేరు, ఆయన మార్గాలు వేరు. మన మార్గం లోక సంబంధమైనది, ఆయన మార్గం పరలోక సంబంధమైనది. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తు ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. తలంపులు, దేవుని తలంపులు మానవుల తలంపు కంటే చాలా ఎత్తుగా ఉన్నాయి. మానవ తలంపు వేరు, దేవుని తలంపు వేరు. మానవుడు తన తలంపు చేత తనకు లబ్ధి కలగాలని ఆలోచిస్తాడు, తనకు నెమ్మది క్షేమం కలగాలని ఆలోచిస్తాడు. ఏ మానవుడు తనకు శ్రమ కలిగి దానిలో ఆనందించాలని ఎప్పుడు అనుకోడు. శరీరం ఒప్పుకోదు దానికి. కానీ వాక్యం చెప్తోంది ఆయన తలంపు వేరు. మోషేను గురించి దేవుని తలంపు ఏమిటి? 40 సంవత్సరాలు మిద్యాను
ఆ ఎడారిలో పడి తిరిగాడు. యోసేపుని గురించి దేవుని యొక్క తలంపు ఏమిటి? 13 సంవత్సరాలు చెరసాల్లో గడిపాడు. పేతురుని గురించి దేవుని తలంపు ఏమిటి? తల్ల క్రిందులుగా సిలువ వేయబడి చంపబడ్డాడు. చూస్తున్నారా, దేవుని తలంపులు ఈ క్షణాన్ని అర్థమయ్యేవి కాదు. దేవుడు రివీల్ చేసినవే నువ్వు గ్రహించగలుగుతావు. అందుకే ఒక విశ్వాస జీవితానికి ఆధారం విశ్వాసమే. ఆకాశము భూమిపైన ఎంత ఎత్తుకుందో, మీ మార్గాల కంటే నా మార్గం, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుని తలంపులు ఎత్తైనటువంటి తలంపులు. తన బిడ్డల పక్షంగా ఎత్తైనటువంటి తలంపులు చేసే దేవుడు వారికి ఉండటం ఆశీర్వాదకరం. గ్రహిస్తున్నారా? మానవ మేధస్సుకు అందని గొప్ప కార్యాలు దేవుడు మానవ జీవితాల్లో చేస్తాడు. తనకు ప్రార్థిస్తున్న వారి జీవితాల్లో, తనపై ఆధారపడిన వారి జీవితాల్లో యేసు పని చేయుటకు సమర్థుడని ప్రభు నామములో నేను మనవి చేస్తున్నాను. 9వ వచనము రేపటి వాక్య ధ్యానంలో మరలా మనం ధ్యానం చేసుకుంటాం. 9వ వచనం యొద్ద నేను నిలుపుదల చేస్తున్నాను. ఈ రాత్రి కాలపు వాక్య భాగము కొరకు ఆర్థిక సహకారం ఇచ్చిన వారు ఆర్ఆర్పేట వాస్తవ్యులు శ్రీ జంపన సర్వేశ్వరరావు గారు, శ్రీమతి జంపన కృష్ణవేణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. రేపటి వాక్య ధ్యానంలో 10వ వచనం నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఎపిసోడ్ స్పాన్సర్స్ కావాలి, దయచేసి ముందుకు రావాలి అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. జాతీయ కార్యక్రమం కొనసాగటానికి యేసు క్రీస్తు ప్రభువు కృపను కోరుమని మనవి చేస్తున్నాను. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా యెషయా గ్రంథమును వచన ధ్యానములుగా ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థన మనవులు మాకు తెలియచేస్తే సోమవారం నుండి శనివారం వరకు ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన 24 గంటల ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాము. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేయండి. అలాగే ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు స్తోత్రాలు. వాక్యం వింటున్న బిడ్డలను దీవించండి ప్రభు. యెషయా గ్రంథంలోని సువార్త సత్యాలు మేము ధ్యానించుకుంటున్నాం. పాత నిబంధనలోని క్రీస్తును, ఆయన యొక్క ఆఫీస్ను మేము తేటగా నేర్చుకోగలుగుతున్నాం ప్రభు. భక్తునికి ఇచ్చిన గొప్ప రెవల్యూషన్ కొరకు మీకు వందనాలు. మా ప్రేక్షకులను మీరు దీవించండి. ఈ రాత్రికాలం మంచి విశ్రాంతి వారికి ఇవ్వండి. దేశంలో సమాధానం ఇవ్వండి. పరిష్కారం కొనసాగుటకు నిధులను మీరు సమీకరించండి ప్రభు. ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందాలని మేము ప్రార్థిస్తున్నాం. ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పిస్తున్నాం. యేసు ప్రభు పేరిట అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.